Jesus Christ. సహోదరులారా, మనం క్రీస్తుని అనుకరించడానికి మనం పిలువబడలేదు. There is another word for imitation. మరొక మాట కూడా ఉంది ఈ విధంగా అనుకరించడానికి. And that is counterfeit. అది దానికి వ్యతిరేకంగా It చెప్పబడుతున్నటువంటి is మాట. not only true, but it is deceptively false. That's what it means. అది అసత్యం మాత్రమే కాదు, కానీ మోసపూరితమైనటువంటి మాటలు కూడా దానిలో ఉన్నాయి. If you try to imitate Jesus and what he did, ఒకవేళ యేసుక్రీస్తు వారు చేసినట్లుగానే నేను కూడా చెయ్యాలి అని ఆయనను అనుకరించి జీవించాలి అనుకుంటే, you would be at best an imitation, at worst a counterfeit. నువ్వు ఆయన అనుకరించేటటువంటి విషయంలో అనుకరించేటటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, కానీ దానికి వ్యతిరేకమైనటువంటి విషయంలో మాత్రం నువ్వు ఓడిపోయినటువంటి వాడిగా ఉంటావు. Do you know who the greatest counterfeit of Jesus Christ is? యేసుక్రీస్తు వారిని అనుకరిస్తూ ఆయన వల్లనే నటించేటటువంటి మరొక వ్యక్తి ఎవరో తెలుసా? Do you know who is the greatest imitator of Jesus Christ is? యేసుక్రీస్తు వారిని అతి గొప్పగా, అందరికంటే ఎక్కువగా ఆయన వల్లనే ఉండడానికి ప్రయత్నం చేసేవాడు ఎవరో తెలుసా? So that if Jesus and this other person stand together, it will be difficult to tell who is who. అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన అనుకరించేటటువంటి మరొక వ్యక్తి, వారిద్దరూ కూడా నిలబడినప్పుడు ఎవరు అన్నటువంటి విషయాన్ని గుర్తించడం చాలా కష్టమైపోతుంది. And we are talking about the devil himself. మనం అపవాది గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ The devil సమయంలో is the greatest imitator of Jesus Christ. అపవాదే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుకరించేటటువంటి వారిలో మొట్టమొదటిగా ఉన్నాడు. In many modern English translations of the Bible, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అనేక నూతన అనువాదాలు ఇంగ్లీష్ బైబిల్స్ లో ఏవైతే ఉన్నాయో, where Paul said, "Follow me even as I follow Christ." పౌలు గారు చెప్పిన విధంగా నేను క్రీస్తుని వెంబడించినట్లు మీరు నన్ను వెంబడించండి అని They చెప్పినటువంటి have మాటలు, changed the word follow to imitate. వారు వెంబడించడం అన్నటువంటి మాటలను అనుకరించండి అన్నటువంటి మాటగా వారు అనువాదం చేశారు. Imitate me as I imitate Christ. నేను క్రీస్తుని